అటువంటి దగ్గర మార్గం మానవుడికి మాత్రమే ఉన్నది అన్నారు. అన్ని ప్రాణులకు లేదు, మానవుడికి మాత్రమే అటువంటి యోగ్యత యోగము కలిగింది అన్నారు. ఈ కలియుగంలో ఈ సందర్భంలో మనం కోటి దీపోత్సవాన్ని ఆచరిస్తూ వచ్చినటువంటి మన భక్తి టీవీ చౌదరి దంపతులు అందరూ సహకారంతో భక్తితో ఈ అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఒక దీపం పెట్టిన జ్ఞానాన్ని జ్ఞానంతో వెలిగించేటువంటిది, వెలుగు వెలుగుతో. పరమాత్ముడు యొక్క రూపం ఎక్కడ ఉంది అంటే వెలుగు, అంతే. వెలుగే పరమాత్ముడు. ఆ వెలుగును ఎవరు చూస్తున్నారో, ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి దీపము. ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించినప్పుడు చీకటి వెలుగుతూ దూరం వెళ్ళిపోతుంది, చీకటే వెలుగుతుంది అన్నారు. అట్లనే అజ్ఞానం కూడా దూరం అవుతుంది అన్నారు. జ్ఞానమే వెలుతురు అని చెప్పారు, జ్ఞానమే సర్వము అని అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటంతో ఆరోగ్యానికి మంచిది, జ్ఞానానికి మంచిది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులకు కూడా మంచిది కలుగుతుందని దీపాన్ని గురించి ఎన్నో ఉపనిషత్తులు పురాణాలు కూడా మనకు తెలిపాయి. అటువంటి విచారాన్ని ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి శనివారం అంటే విష్ణువుకి చాలా ప్రీతి అయినటువంటి రోజు. విష్ణువుకి శివుడికి భేదము లేదు అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ అధిపతి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా భగవంతుడి మీద అత్యంత ప్రేమ, విశ్వాసము, భక్తి. అటువంటి భక్తి ప్రజాప్రతినిధులకు ఉంటేనే ప్రపంచమంతా బాగుపడుతుంది. ప్రజాప్రతినిధులకి ధర్మం మీద, సత్యం మీద, జ్ఞానం మీద, ప్రజల కష్టసుఖాల మీద, ప్రపంచాన్ని ఏ విధంగా నడపాలనో, ప్రజలకు ఏ విధమైన